ఒక సీరియల్గా అంటే వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీద సీరియల్ని ఇద్దరు వరుసగా చేస్తున్నారనడానికి ప్రత్యక్షంగా కనబడుతోంది. ఇకపోతే వైకాపాకు మరొక షాక్. వేరే ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వేరే అభ్యర్థిని తెచ్చేందుకు అధిష్టాన ప్రయత్నం, అవమానంగా భావించిన ఎంపీ ఆయన బాటలోనే మరికొందరు నేతలు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైకాపాలో అసంతృప్త బాంబులు గట్టిగానే పేలుతున్నాయి. ఒక్కొక్కరుగా ఎంపీలు ఎమ్మెల్యేలు సంధిస్తున్న రాజీనామాస్త్రాలతో ఆ పార్టీలో అనిశ్చితి నెలకొంది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడిన మెత్తబడిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మంగళవారం ఎంపీ పదవికి వైకాపాకు రాజీనామా చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానంలో మరో అభ్యర్థిని తీసుకొచ్చేందుకు వైకాపా అధినాయకత్వం ప్రయత్నిస్తుండని అవమానంగా భావించిన ఆయన ఈ విషయమై ఒకసారి నేరుగా ముఖ్యమంత్రి జగన్ కలిసి మాట్లాడారు. ఆయన నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో అవమాన భారంతో పార్టీలో కొనసాగలేక గుడ్ బై చెప్పేశారు. గుంటూరులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. గత కొద్ది రోజులుగా రాజకీయంగా అనిశ్చితి నెలకొంది. దీనివల్ల పార్టీకి ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. ముఖ్యంగా కేడర్ ఎటు వెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితులకు ఫుల్ స్టాప్ పెట్టేందుకే రాజీనామా చేస్తున్నానని ఎంపీ ప్రకటించారు. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కొత్త అభ్యర్థి నిలబెట్టాలని ప్రతిపాదన వైకాపా అధిష్టానం తెచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నుంచి బయటకు వచ్చానని తెలిపారు. గత ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి ఆ ప్రాంత ప్రజలు తనను ఎంతగానో ఆదరించి గెలిపించారన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానన్నారు. ఎంపీగా గెలిచి వ్యాపారాలు చూసుకుంటూ జనానికి కనిపించకుండా ఎక్కడో ఉండటం కాకుండా తాను నిత్యం వారికి అందుబాటులో ఉన్నానని చెప్పారు. 15 రోజులుగా నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు వైకాపాకు పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానన్నారు. ఇక్కడ క్లియర్, మంచిదే, వార్త రాయాలి, హైలైట్ చేయాలి కూడా. కేసినేని నానిది ఎందుకు రాయలేదు ఆ రోజున? ఈనాడు రాయలేదు, ఆంధ్రజ్యోతి రాయలేదు, లోపల పేజీలో ఒక ముక్క రాశారు. ఫ్రంట్ పేజీ ఇట్లాగా ఎందుకు పెట్టాలనిపించలేదు అన్నది ఆలోచించుకోవాలి. అంతకుమించి తప్పేం లేదు. వార్త రాయాలనే నేనంట. కేసినేని నానిది రాయాలి, ఇది రాయాలి. నిన్ననే నేను ప్రొజెక్ట్ చేసింది కూడా వైసీపీకి షాక్ అనే పెట్టాం, కానీ వైసీపీ దగ్గర నుంచి ఒకటి పోయాళ్లే అని ఏం పెట్టలేదు. ఎందుకంటే ఒక ఎంపీ ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి వెళ్ళిపోవడం అంటే ఆషామాషి ఏం కాదు. కాకపోతే సీట్ ఇవ్వట్లేదు ఇతను. సిట్టింగ్ ఎంపీలకి కొంతమందికి తీసేస్తున్నాడు. ఇప్పుడు బాలసౌరి ఎందుకు వెళ్ళిపోయాడు? సీట్ ఇవ్వట్లేదని వెళ్ళిపోయాడు. కృష్ణదేవరాయలు ఎందుకు వెళ్ళిపోయాడు? సీట్ ఇవ్వట్లేదని వెళ్ళిపోయాడు. అట్లాగే సంజీవ్ కుమార్ ఎందుకు? సీట్ ఇవ్వట్లేదని వెళ్ళిపోతాడు. సీటు ఇచ్చినా కూడా నేను చెయ్యను అనేటటువంటి వాళ్ళు ఎవరన్నా వెళ్తూ ఉంటే ఖచ్చితంగా అప్పుడు మైనస్ అవుతుంది. ఇప్పుడు ఇదైతే కనుక ఖచ్చితంగా మైనస్సే. ఒక పార్టీకి సిట్టింగ్ ఎంపీ వెళ్ళడం అన్నది తను కనీసం ఒక 5 నుంచి 10,000 ఓట్లు నియోజకవర్గం నుంచి ప్రభావితం చేయగలుగుతారు. కాకపోతే ఏకైక సమస్య ఏంటంటే వీళ్ళ కుటుంబం